హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విలిస్కా యాక్స్ మర్డర్స్. విలిస్కా గొడ్డలి హత్యలు అంటే ఏంటి? ఈ మిస్టరీ గురించి, ఈ హౌస్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. విలిస్కా గొడ్డలి హత్యలు ఈ జూన్ 9, 1912 సాయంత్రం నుండి జూన్ 10, 1912 తెల్లవారుజామున అయితే సంభవించాయి. యునైటెడ్ స్టేట్స్లోని అయోవాలోని విలిస్కా పట్టణంలో మూర్ కుటుంబానికి చెందిన 6 కుటుంబ సభ్యులు, 2 గెస్టులు మూర్ నివాసంలో కొట్టుకుపోయారు. 6 పిల్లలతో సహా మొత్తం 8 మంది బాధితులు తలకు గొడ్డలి తగిలి తీవ్ర గాయాలైతాయి. సుదీర్ఘ విచారణలో అనేక మంది అనుమానితులను అయితే కనుగొన్నారు. వారిలో ఒకరు 2 సార్లు అయితే ప్రయత్నించారు. మొదటి విచారణ హంగ్ జ్యూరీలో అయితే ముగిసింది. ఇక రెండవది నిర్దోషిగా అయితే ముగిసింది. ఇక మూర్ కుటుంబంలో తల్లిదండ్రులు జోషియా బి ఇంకా 43 ఏజ్ తనకి. ఇక సారా అంటే మాంగ్ గొటిరి 39. వారి 4 పిల్లలు హార్మన్ మెంట్గొమరీ, మేరీ క్యాథరిన్, ఆర్థర్ పోయిడ్, ఇక పాల్ వెర్నన్. ఒక ధనిక కుటుంబానికి చెందినవారు. మూర్స్ వారి సంఘంలో బాగా ప్రసిద్ధి అయితే బాగా చెందారు. ఇక బాగా ఇష్టపడేవారు కూడా. జూన్ 9, 1912 మేరీ క్యాథరిన్ మూర్ ఇన్నామే అంటే తనకి 8 సంవత్సరాలు. లీనా గూడ్రిడ్ స్టిల్లింగర్ 12 సంవత్సరాలు మూర్ నివాసంలో రాత్రి గడపడానికి ఆహ్వానించారు. ఆ సాయంత్రం సందర్శించే అమ్మాయిలు మూర్ కుటుంబం ప్రెస్బిటేరియన్ చర్చికి అయితే హాజరయ్యారు. అక్కడ వారు సారా సమన్వయం చేసిన బాల దినోత్సవ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఆ కార్యక్రమం రాత్రి 9:30 ముగిసిన తర్వాత మూర్స్ స్టిల్లింగర్ సోదరీమణులు మూర్స్ ఇంటికి అయితే నడిచారు. ఇక రాత్రి 9:45, 10 గంటల మధ్య అయితే వచ్చారు. ఇక అసలు అక్కడ నేరం ఎలా జరిగింది? ఉదయం 7 గంటలకు మరుసటి రోజు జూన్ 10 మేరీ పేక్వై మూర్స్ యొక్క పొరుగువారు కుటుంబ సభ్యులు తమ ఉదయం పనులు చేయడానికి బయటికి రాలేదని అయితే గమనించి ఆందోళన అయితే చెందారు. ఇక పెకమ్ మూర్స్ తలుపు తట్టాడు. ఎవరు సమాధానం చెప్పకపోవడంతో ఆమె తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా అది తాళం వేసి ఉందని అయితే గుర్తించింది. ఇక పెకమ్ మూర్స్ కోళ్లను బయటికి పంపి జోషియా సోదరుడు రాస్ మూర్ని అయితే పిలిచాడు. ఇక పేకంలాగా మూర్ తలుపు తట్టి అరవడంతో ఎలాంటి స్పందన అయితే రాలేదు. రాజ్ తన ఇంటికి కాపీతో ముందు తలుపును అన్లాక్ చేశాడు. ఇక పేకం వరండాలో నిలబడి ఉండగా రాజ్ పార్లర్కి వెళ్ళి గెస్ట్ బెడ్ని తలుపు అయితే తెరిచాడు. అక్కడ మంచం మీద లీనా స్టింగ్లర్ మృతదేహాలు అయితే కనపడ్డాయి. ఇక మూర్ వెంటనే పెకమ్కి హెన్రీ హంక్ హోర్టన్ విలస్కా యొక్క ప్రాథమిక శాంతి అధికారిని అయితే పిలవమని అయితే చెప్పాడు. అతను సేపటి తర్వాత అయితే వచ్చాడు. హార్టన్ ఇంటిని వెతకగా మొత్తం మూర్ కుటుంబం 2 స్టిల్లింగర్ బాలికలు మరణించారని అయితే తేలింది. స్టిల్లింగర్ సోదరీమణులు దొరికిన గెస్ట్ రూమ్లో హత్యాయుధం జోషియాకి చెందిన గొడ్లను అయితే ఐడెంటిఫై చేశారు. ఇక అర్ధరాత్రి తెల్లవారుజామున 5 గంటల మధ్య హత్యలు జరిగాయని అయితే డాక్టర్స్ అయితే నిర్ధారించారు. ఇద్దరు అటకపై గడిపిన సిగరెట్లను అంతకురాలో మూర్ కుటుంబం వరకు అటకపై ఓపిక అంటే అధికారి అక్కడికి వచ్చిన ఆఫీసరు సిగరెట్లు కనుగొనపడలేదు. వేచి ఉండాలని అయితే సూచించారు. ఇక స్టిల్లింగర్ అతిథులు నిద్రలో అయితే ఉన్నారు. ఇక జోషియా సారామూర్ నిద్రిస్తున్న మాస్టర్ బెడ్రూమ్లో అయితే హంతకుడు ప్రారంభించాడు. జోషియాకు గొడ్డల నుండి ఇక్కడ బాధితుల కంటే ఎక్కువ దెబ్బలు అయితే తగిలాయి. అతని ముఖం చాలా వరకు కత్తిరించబడింది. అతని కళ్ళు కూడా కనిపించలేదు. హంతకుడు అతన్ని హత్య చేయడానికి గొడ్డల్ని ఎత్తినప్పటి నుండి అతని గదిలోని పైకప్పు గోలీ గుర్తు అయితే ఉంది. హంతకుడు లేదా హంతకురాలు సారాపై గొడ్డల బ్లేడ్ని అయితే ఉపయోగించారని, అయితే మిగిలిన బాధితులపై మొద్దుబారిన ముగింపును ఉపయోగించారు. ఇక హార్మోన్ మేరీ క్యాథరిన్ ఆర్థర్ పాల్ తర్వాత వారి తల్లిదండ్రుల మాదిరిగా తలపై కొట్టబడ్డారు. తర్వాత హంతకుడు పెద్ద మూర్స్పై మరిన్ని దెబ్బలు వేయడానికి మాస్టర్ బెడ్రూమ్కి తిరిగి వచ్చాడు. రక్తంతో నిండిన షూని పడగొట్టాడు. గెస్ట్ బెడ్రూమ్కి కిందకి వెళ్ళి లీనానైతే చంపాడు. తర్వాత కనిపించినట్లుగా 4LB బేకన్ స్లాబ్ను ఐస్ బాక్స్ నుండి బయటకు తీసి గొడ్డలను పక్కన ఉంచారు. ఇక అన్వేషణలో పరిశోధకులు తాకని ఆహారం, రక్తపు నీరు కూడా కనుగొన్నారు. ఇక అదంతా పరిశోధించిన తర్వాత ఆయుధాన్ని పూర్తిగా కలుషితం చేసి వారి నేరానికి పాల్పడ్డారా అని చూడటానికి ప్రజలను అయితే అనుమతించారు. హత్య జరిగినప్పుడు లీనా స్టిల్లింగర్ మినహా బాధితులందరూ నిద్రలో ఉన్నారని అయితే ఇక పరిశోధకులు అయితే విశ్వసించారు. ఆమె మంచం మీద అడ్డంగా పడి ఉండడం, ఆమె చేతిపై రక్షణాత్మక గాయంతో కనిపించడంతో ఆమె మేల్కొని ఉందని, ఆమె పోరాడడానికి అయితే ప్రయత్నించారని, లీనా యొక్క నైట్ గౌన్ ఆమె నడుము వరకు నెట్టివేయబడింది. ఆమె లోదుస్తులు అయితే ధరించలేదు. కిల్లర్లు ఆమెను లైంగికంగా వేధించాడని లేదా అలా చేయడానికి ప్రయత్నించాడని చట్టాన్ని అమలు చేసే ఊహాగానాలు అయితే దారితీసింది. ఇది అబద్ధమని తర్వాత అయితే రుజువైంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ఆండ్రూ సాయర్, రెవరెండ్ జార్జ్ కేలీ, ఇంకా ఫ్రాంక్ జోన్స్, విలియం మాడ్ఫీల్డ్, సామ్ మేరీ, పాల్ ముల్లర్,
వీళ్ళంతా ఈ భాగంలోనే మిస్టరీకల్‌గా ఈళ్ళ మీద అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది. సో, ఇప్పటికి మిస్టరీ కింద అయితే ఈ హౌస్ అయితే ఉండిపోయింది. సో, ఇది అసలు ఈ యాక్స్ గొడ్డలి హత్యలు ఎలా జరిగినాయి, ఈ మర్డర్స్ ఏంటో కూడా ఇప్పటికి తెలీదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ మర్డర్స్ వెనక ఉన్న వ్యక్తి ఎవరో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.